రూపాయి ఖర్చు లేకుండా మారుతి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. యాక్చువల్‌గా వాట్ ఈస్ యువర్ జనరల్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ అంటే ఏం చెప్తారు? పాలిటిక్స్ ఈస్ ఎ గుడ్ అండి. అందరికీ పాలిటిక్స్ గురించి తెలియాలి. ఎందుకంటే వెన్ ద నేషన్ వాంట్స్ టు ఇంప్రూవ్, దట్స్ ఓన్లీ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ పాలిటిక్స్. ఓకే. ఏం డెవలప్మెంట్ చేయాలంటే ఐదర్ పొలిటికల్ లీడర్స్ చేయాలి, లేకపోతే ఈ కామన్ మ్యాన్కి ఏం చేయడానికి లేదండి ఇప్పుడు. ఓకే. వితౌట్ పాలిటిక్స్ ఎవరైనా ఈవెన్ బిజినెస్ మ్యాన్ ఆల్సో, ఇఫ్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆ కాంట్రాక్టర్ దొరకాలంటే ఆయనకి పాలిటిక్స్లో ఎవరైనా తెలియాలి. ఏ లీడర్ అయినా తీసి లేకపోతే ఆయనకి అక్కడ ఇది కాంట్రాక్ట్ దొరకదు. ఇప్పుడు సిస్టమ్ అలా ఉంది. సో పాలిటిక్స్ ఈజ్ మస్ట్. బట్ ఇప్పుడు ఏమైందంటే ఈ పాలిటిక్స్ లో ఏమైందంటే ఈ మత కుల, నా కులవాడే రావాలి లీడర్, నా మతవాడే లీడర్ రావాలి, అలా అయిపోయింది. జాతి ఇంపార్టెన్స్ అయిపోయింది. మా జాతి లీడర్ రావాలి, అలా అయిపోయి పొలిటిక్స్ కి దిక్కులేని ఇది అయిపోయింది. అండ్ పొలిటిక్స్ లో మీకు చెప్తాను నేను, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. పోలీస్ పబ్లిక్ లో అంత మంచి పేరు లేదు. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ మంచి వాళ్ళు ఉన్నారు. బిగ్గెస్ట్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్. బట్ వాళ్ళు ఎంతో మన పబ్లిక్ గుడ్ చేయాలి, పబ్లిక్ ఈ బ్యాడ్ నేమ్, కొంతమంది బ్యాడ్ నేమ్ తో వాళ్ళు కూడా లేచిపోతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు చూడండి, మీకు ఏ పని కాదు, డీసీ, ఏసీ, తహసీల్దార్ నుంచి ఏ పని కూడా కాదు. ఎందుకంటే ఆడకు పొలిటికల్ ప్రెషర్ వస్తుంది. సో పొలిటిక్స్ షుడ్ బి గుడ్. మీకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఉందా పాలిటిక్స్ మీద? నాకు ఉంది. ఏదైనా రాజకీయ పార్టీలో ఉన్నారా మీరు? నేను ఏ పార్టీలో కర్ణాటకలో గానీ ఇక్కడ గానీ ఏ పార్టీలో లేదు. దేనికైనా సానుభూతి పరులుగా ఉన్నారా? అంటే కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, పొలిటికల్ లీడర్స్, మంచి వాళ్ళు, మంచి వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు కర్ణాటకలో చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు. కర్ణాటకలో ఉన్నారు, ఇక్కడనే మీరు చూశారు కదా, మరి చెన్నారెడ్డి గారు. నేను అక్కడి నుంచి నాకు నాలెడ్జ్ ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మంచి లీడర్. అప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ బాగా చేయట్లేదని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెట్టారు, అది కూడా సక్సెస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. నేను ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ ఇన్ ఏ ఫ్లైట్. One day he gave me a car to drop to my house. Bangalore. Yeah, such a gentleman. And manchi leader, very good leader he is. Okay. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ మంచి లీడర్ అని పేరు తెచ్చుకోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఇస్ ఈజ్ సెల్ఫ్ మేడ్ లీడర్. ఎవరు? రాజశేఖర్ రెడ్డి. లేకపోతే పైనుంచి ఆయనకి ఫోన్ వచ్చి డిసిషన్ తీసుకోవాలి, పైనుంచి ఫోన్ వస్తేనే భోజనం చేయాలి, అలా ఉంటుంది. బట్ ఈయన లీడర్ అయిన తర్వాత పైన వాళ్ళు వినాలి, అలాంటి లీడర్ అయిపోయారు. అధిష్టానానికి ఆయన ఏం చేయాలని ఆ రేంజ్ లీడర్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాలిటీషియన్. హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది. కేసీఆర్ గారు, అందరూ పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక ఉంది, బీజేపీలో అంత స్ట్రాంగ్ లీడర్ లేదండి. కర్ణాటకలో ఓటర్స్ ఉన్నారు, స్ట్రాంగ్ ఓటర్స్ ఉన్నారు, లీడర్స్ లేరు. సో కాంగ్రెస్ లో పెద్ద లీడర్స్ ఉన్నారు, సిద్ధరామయ్య, డికే శివకుమార్, కృష్ణ బైరాగౌడ, చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. సో ఈ బీజేపీ వాళ్ళు కూడా లీడర్ చూసి ఓటు వేరే పార్టీకి వేస్తారు. యాక్చువల్లీ కర్ణాటక కరెక్ట్ లీడర్ ఉంటే ఇట్ ఈస్ ఏ బీజేపీ గ్రౌండ్. మొత్తం సౌత్ లో ఎక్స్పాండ్ అవ్వాలని చూస్తున్నటువంటి బీజేపీకి కర్ణాటక మంచి ల్యాండ్ అయినప్పుడు ఒక లీడర్ ఎమర్జ్ చేసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ ఉన్న లీడర్స్ అంతా ఇక్కడ, ఇప్పుడు ఆంధ్రాలో మీరు మంచి లీడర్స్ ఇంకా క్రియేట్ చేయాలంటే బీజేపీ వల్ల కాదు. ఉన్న లీడర్స్ అన్ని రీజనల్ పార్టీల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. బీజేపీ కొత్త ప్లాట్ఫామ్ ఎత్తికాలంటే ఎక్కడ ఉన్నారు లీడర్స్ కావాలి. కొంత లీడర్స్ బీజేపీ ఏమైందంటే కొన్ని ఈ వాళ్ళ నిబంధనానికి అంత పెద్ద పెద్ద లీడర్స్ ఎంట్రీ అవ్వట్లేదు. ఇట్ ఈస్ లైక్ సెంట్రల్ పార్టీ. ఇప్పుడు రీజనల్ పార్టీ ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ తెలంగాణ తీసుకోండి, ప్రీవియస్ 2 గవర్నమెంట్స్ ఆర్ మన తెలంగాణ రాష్ట్ర సమితి. మీరు ఇంతగా మాట్లాడుతున్నట్టు మీరు బీజేపీ సానుభూతి పరులుగా అనిపిస్తుంది. లేదు, ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మోదీ. Fan of Modi, not BJP. Not BJP. No, I see. India is not a Hindu nation అంటారు కొంతమంది. ఇట్ ఈస్ ఏ హిందూ నేషన్, అవునా కదా? 80% వీఆర్ హిందూస్. సో మన నేషన్ ఎక్కడ ఉంది? ఇండియా ఈజ్ హిందూ ఓన్లీ. ప్రపంచంలో ఏ కంట్రీ అయినా చేంజ్ చేయగలరు, ఇండియాను ఎప్పుడు చేంజ్ చేయడానికి ఎవరు వల్ల కాదు. ఏ క్రిస్టియన్స్ దే కాంట్, ఏ ముస్లిం వస్తే కూడా రాదు, ఏ జొరాస్ట్రియన్ వస్తే కూడా కాదు. వీఆర్ హిందూస్, సనాతనీస్. వి బిలీవ్ ఇన్ హిందూయిజం, వి బిలీవ్ ఇన్ మెనీ గాడ్, వి బిలీవ్ ఇన్
స్టాచ్యూ. వి బిలీవ్ ఇన్ సనాతన. సనాతన ధర్మ. ఇప్పుడు అంత పెద్ద అమెరికాని ఎవరు, ఇప్పుడు అమెరికన్స్ ఉన్నారు, ఎవరు వాళ్ళు? యూరోప్ నుంచి పోయారు, ఇండియా నుంచి పోయారు, ఏషియా నుంచి పోయారు. అక్కడ లోకల్స్ ఉన్నాయి, రెడ్ ఇండియన్స్ మొత్తం చంపేశారు. బిగ్గెస్ట్ ఫ్లాష్ బ్యాక్ మీరు 500-600 years బ్యాక్ చూస్తే దే ఆర్ ఆల్ ఆక్యుపైయర్స్. అవునా కదా? ఈవెన్ సౌత్ అమెరికా ఇస్ ఆక్యుపైడ్ బై, బ్రెజిల్ ఇస్ ఆక్యుపైడ్ పోర్చుగీస్, అండ్ మెక్సికో ఇస్ ఆక్యుపైడ్ స్పానిష్, అమెరికా ఇస్ ఆల్ కాక్టైల్. ఇది వలస దేశం. అవునా కదా? It is a వలస వలస దేశం. It is a వలస దేశం, బట్ ఇట్ ఈస్ స్ట్రాంగ్. బట్ యూ మీన్ టు సే దట్ మోడీ గారు ఇండియా యొక్క అస్తిత్వానికి, ఇండియా యొక్క ట్రెడిషనల్ దీనికి, హిందూ ధర్మానికి పర్ఫెక్ట్ లీడర్ అండి పర్ఫెక్ట్. మోడీ గారు ఈజ్ ఎలక్టెడ్ లీడర్. ఓటేసి గెలిచారు. ఆయన తిట్టడం, ఆయన అలా చేస్తున్నాడు, ఆయన ఇలా చేస్తున్నాడు, ఆయన అలా ఇలా అని చెప్పేదే ఇట్స్ ఎ ఫులిష్నెస్. మన సినిమా వాళ్ళలోనే చాలా మంది ఉన్నారు. కర్ణాటకలో కూడా చాలా మంది మోడీ వ్యతిరేక, కొంతమంది మోడీ వ్యతిరేకత ఉన్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ గానీ, ప్రకాష్ రాజ్ గానీ, వీళ్ళందరూ కూడా దే ఆర్ అగెన్స్ట్ హిమ్. ఎట్లా, హౌ డు యూ రియాక్ట్ దట్? దే ఆర్ ఫూల్స్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్. ఏ ఆర్టికల్ 370 తీశారు మీరు, అవునా కదా? కాశ్మీర్ తీసారా? ఇప్పుడు ఎలా ఉంది కాశ్మీర్? మీరు రేపు వెళ్ళొచ్చు, రేపు వెళ్ళి హాయిగా ఫ్యామిలీతో తిరిగి రావచ్చు. ఎందువల్ల? ఎవరి వల్ల? మోదీ వల్ల, అవునా కదా? బీజేపీ గవర్నమెంట్ వల్ల. అప్పుడు ఎందుకు తిట్టాలి? ఇప్పుడు రామ మందిర్, అంత పెద్ద రామ మందిర్ని కట్టలేదా? ఓకే, కట్టి నేషన్ ఎలా? ఇప్పుడు ఎంతమంది? 5-6 lakhs people డైలీ విజిటింగ్. ఆర్ దే ఫూల్స్? మంచి పని చేస్తారా లేదా? రోడ్స్ చూడండి, ఎయిర్పోర్ట్ చూడండి, రైల్వే స్టేషన్ చూడండి. 70 years రూలింగ్ లో ఏం చేశారు వీళ్ళు? మీరు ఇంత ఇంట్రెస్ట్ గా మోడీ గురించి మాట్లాడుతున్నారు, మోడీ పరిపాలనలో జరిగిన డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతున్నారు, హిందూయిజం అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు. వై డోంట్ యూ టేక్ ఏ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్? అండ్ ఎందుకు లేదా ఇంట్రెస్ట్? మొదటి నుంచి లేదా? నాకు మొదటి పొలిటిక్స్ ఏం లేదు, బట్ పొలిటిక్స్ అర్థం చేసుకునే దీని శక్తి ఉంది నాకు. ఐ కెన్ బి యూనో ఇదర్ పొలిటిక్స్, ఆ పార్టీ బాగుంది, ఈ లీడర్ బాగున్నాడు, అది జడ్జ్మెంట్ చేయొచ్చు వాళ్ళ గురించి టీవీలో. సినిమా వాళ్ళు పాలిటిక్స్ లోకి రావటం మీద మీ అభిప్రాయం ఏంటి? సమ్ పీపుల్ అది వర్చెస్ ఉన్న వాళ్ళు వచ్చేస్తే మంచిదే, కానీ చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు. రజనీకాంత్ వస్తారని చెప్పేసి డ్రాప్ ఉండకూడదండి. రజనీకాంత్ వస్తారని డైనమిక్ పర్సనాలిటీ ఉంది. రజనీకాంత్ గారికి ఏమైందంటే, ఆయనకి మనసుంది, బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళంతా వద్దు 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 మీ ఇమేజ్ పోతుందని. ఎంజిఆర్ రాలేదా? జయలలిత రాలేదా? దే డింట్ రూల్. ఎంజిఆర్ రూల్డ్ తమిళనాడు ఆఫ్టర్ ఇస్ డెత్ ఆల్సో ఫర్ సో మెనీ డేస్. ఆయన చచ్చిపోయి చెప్పలేదు, కంటిన్యూ. అన్ని పెద్ద లీడర్ ఆయన. ఎవరు? ఎంజిఆర్, మన ఎన్టీఆర్ గారు. కన్నడలో రాజ్కుమార్ ఉన్నారు, ఆయన ఓన్లీ ఆర్ట్కి సీమితం. ఆయన కూడా పాలిటిక్స్ వచ్చి ఉంటే వుడ్ హావ్ బీన్ బిగ్గెస్ట్ చీఫ్ మినిస్టర్. ఆయన తిరుగులేని సీఎం. ఆయన మంచిది, వెరీ పవర్ఫుల్, వెరీ పవర్. టిల్ నౌ హి ఈస్ పవర్ఫుల్. హిస్ సన్ పునీత్, హి ఈస్ ఆల్సో వండర్ఫుల్ మ్యాన్. నౌ వాళ్ళు కూడా ఎవరు రాలేదు. వాళ్ళు శివరాజ్ కుమార్ గారు మిస్సెస్ ఎలక్షన్ నిలబడింది, బట్ దే డోంట్ కమ్. What do you say about the failure of the film people coming into politics and getting back? వీళ్ళు ఏంటంటే పొలిటిక్స్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు రోజా సక్సెస్ అవ్వలేదా? షీ బికమ్ ఏ మినిస్టర్ బికాస్ షీ డెడికేటెడ్ హర్ ఆల్ టైమ్ టు ఏ పొలిటిక్స్ అండి. అలా అలా ఆ ప్లాన్ లో ఉండాలి. ఇది ఒకసారి ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, కలర్ఫుల్ లో వస్తారు, వచ్చి చూస్తారో చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారు. వాళ్ళు దే ఆర్ రెగ్యులర్ యాక్టింగ్ అదే యాక్టివిటీ, పార్టీ గీటీ అందులో ఉంటారు. ఈ కాన్స్టిట్యూన్సీ ఏమవుతుంది? అక్కడ డెవలప్మెంట్ లేదు. ఓటర్స్ ఏమవుతారు? ఇప్పుడు ఓటర్స్ కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చింది అందరికి. ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రీవియస్. టీవీ, మీడియా, సోషల్ మీడియా వాళ్ళకి మ్యాటర్ డైలీ అప్డేట్ అవుతుంది. 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ చూసినట్లయితే, ఇప్పుడు తెలంగాణ అతట 5 స్టేట్స్ చూసినట్లయితే, సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అవ్వటం, సక్సెస్ అవ్వటం అనేటువంటి దాంట్లో ఏ స్టేట్ ఎక్కువగా ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్స్ తో ఉందంటే ఏం చెప్తారు? ఆంధ్ర ఉండేది ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు, బట్ ఫిల్మ్ లో మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ అయింది తమిళనాడు. ఎంజిఆర్ ఇప్పుడు కూడా ఆ పోస్టర్ కి తిరగలేదు. కరుణానిధి, ఎంజిఆర్, కరుణానిధి, జయలలిత అంతా సినిమా చెప్పాను కదా. కానీ కమల్ హాసన్ ఫెయిల్డ్. ఈజ్ బ్రెయిన్ వాష్డ్. ఈజ్ ఎ గుడ్ యాక్టర్, నో డౌట్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ఈ పిక్చర్ రోజుకు డైలీ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎలా అవుతుంది?
అలా ఉండకూడదు. Okay. పబ్లిక్లో ఉన్నప్పుడు మనం పబ్లిక్ సర్వీస్లో ఉన్నప్పుడు వీ షుడ్ బి సర్వీస్ ఓరియంటెడ్, Okay. నాట్ ఏ స్టేట్మెంట్ ఓరియంటెడ్ guy. Mm. Kamal Hassan gives only statement. Mm. He doesn't work for people. Mm. He works for movie. Mm. He makes money, Mm. but he don't spend on people. Mm. Rajinikanth, yes, of course, he works, gives money, some charity is there. Mm. He can be. But ఇప్పుడు విజయ్, Yes, అదే అడగబోతున్నాను. yes, విజయ్ పార్టీ Vijay స్థాపించిన Party, he might be a successful man, Hmm. only provided Mm. he got a Mm. good people around him Mm. and good go taking, and he dedicates his time for social. అంటే ఆయన ఫుల్ ఇది చేయాల్సిన అవసరం లేదు, Mm. ఓన్లీ మీటింగ్ అటెండ్, బట్ హిస్ పీపుల్ షుడ్ వర్క్ ఫర్ హిస్ Okay. పార్టీ. విజయ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఉన్నాయి వాడికి కొంచెం Hmm. క్రేజ్ ఉంది Mhm. అండ్ Hmm. యంగ్ గై. He Okay. might successful, but I don't know how far the వాడు యాక్టివిటీస్ ఎలా ఉంటుందో, వాడు పబ్లిక్లో మన సర్వీస్. సరే, ఇప్పుడు ఏమి పని, ఏ ఓటు కావాలంటే కూడా వాడు ఓటర్ కూడా ఏమైనా మాకు లాభం ఉంటేనే ఇస్తాడు. Mm. ఇప్పుడు 5,000 ఇస్తానని కూడా ఓటు ఎవరు వేయడు, 5,000 తీసుకొని జేబులో పెడతాడు. Mm. సరే. వాడు వేసుకున్నాడు ఆడ అలా వచ్చింది పొజిషన్. ముందు 100 రూపాయలు 200 రూపాయలు ఇస్తేనే ఓటేసేవాడు, ఇప్పుడు 5,000 వచ్చింది ఓటింగ్. మీ ఒపీనియన్స్ బట్టి చూస్తుంటే యూఆర్ ఎ స్ట్రాంగ్ సపోర్టర్ అండ్ అడోరింగ్ మోడీ అనేది అర్థమవుతుంది. మోడీ అంటే మోడీ, నేను ఎందుకు వేరే లీడర్ పేరు చెప్పలేదండి. మోడీ రియలీ వర్క్డ్ ఫర్ ఇండియన్ ప్లాట్ఫామ్, హిందూ ప్లాట్ఫామ్. ఓకే, ఓకే. ఈ హిందూస్ అని వచ్చిందే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాతనే మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఇండియన్ పొలిటిక్స్ లో మోడీని వ్యతిరేకిస్తున్న స్ట్రాంగ్ ఫిలిం పర్సనాలిటీ అంటే ఇట్ ఈస్ ప్రకాష్ రాజ్. నోన్ ఫిలిం పర్సనాలిటీ అంటే వాట్ యు సే అబౌట్ ప్రకాష్ రాజ్? ఫర్ పాలిటిక్స్ ఈజ్ అ వేస్ట్ పర్సన్. హీ టాక్స్ గుడ్, హీ ఈజ్ యాక్టింగ్ ఆల్సో గుడ్, ఓకే, నో డౌట్. బట్ పొలిటిక్స్ లో జీరో. ఆయన ఒక ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ని, ఒక ఎలక్టెడ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని వాడు అది ఇది అని చెప్తే ఎలాగవుతుందండి? ఇట్ షుడ్ హ్యావ్ ఎ బ్రెయిన్. ఇట్ డజంట్ హ్యావ్ ఎ బ్రెయిన్. మోదీకి హూ ఇస్ మోదీ అండ్ హూ ఇస్ ప్రకాష్ రాజ్? ఒక 100 పిక్చర్లు పెద్ద హీరో ముందు మీరు యాక్ట్ చేసి, విలన్ గా యాక్ట్ చేసి పేరు వస్తే, ఇట్ ఈస్ నాట్ ప్రకాష్ రాజ్ నేమ్, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ మూవీ. బిగ్ హీరోతో చేసిన వల్ల ఆయనకి పేరు వచ్చింది, అర్థమైనా? ఆయన వచ్చి నేను అది ఇది ఎలక్షన్ నిలబడ్డాడు. ఎందుకు ఎలక్షన్ లో విన్ అవ్వలేదు బెంగళూరులో? ఎందుకు డిపాజిట్? మీ అనాలిసిస్ ఏంటి? ఎందుకు ఓడిపోయాడు దానికి? మీ వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ఏం చేయలేదు, ఏం తెలియదు వాడికి. పీపుల్ నోస్ ఇట్, ఓన్లీ స్టేట్మెంట్. ఈజ్ ఎ స్టేట్మెంట్ ఓరియంటెడ్ గై, దర్ నథింగ్ ఎల్స్. హీ టాక్స్ గుడ్. People call him for TVs. మంచి టాక్టివ్. Talkative. He can talk any subject. అదా అందరూ చేయొచ్చండి. ప్లాట్ఫామ్ దొరికితే మీరు చేయరా? మీరు బాగా మాట్లాడతారు. ఎవరు చేయరు? అందరూ చేస్తారు. బట్ ఒక ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సో రెస్పెక్టెడ్ ఫెలో, డూయింగ్ సమ్ కాజ్ ఆఫ్ హిజ్ ఓన్ అండ్ సో మెనీ పీపుల్ హిందూయిజం. ప్రకాష్ రాజ్ బేసికలీ ఈజ్ నాట్ ఎ హిందూ, ఈజ్ ఎ క్రిస్టియన్ గాయ్. సో దెర్ ఇస్ నో good thing in telling. I don't believe in. Okay, okay. Even మన చేంబర్ లో ఎలక్షన్ నిలబడి, why didn't he success? మా మూవీ ఆర్టిస్ట్ ఎందుకు సక్సెస్ అవ్వలేదు? దానికి కూడా కారణం ఏంటంటారు మీరు? మీ అభిప్రాయం ఏంటి? బికాస్ ఆఫ్ హిస్ టాక్ ఓన్లీ. వాడు మంచిగా ఉంటే వాళ్ళు వదిలేసేవాళ్ళు, మంచిగా లేదు వదిలేదు. అవునా కదా? మళ్ళీ లేకపోతే మోహన్ బాబు గారు వచ్చి దిగుతారా?